ఉత్తర మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. అది పశ్చిమ దిశగా కదులుతూ సాయంత్రానికి వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. రేపు ఉదయానికి దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర మధ్యలో తీరం దాటనుందని అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఇవాళ రేపు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం, విశాఖలో తుపాను హెచ్చరికల కేంద్రాలు తెలిపాయి. ఇవాళ ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురవచ్చని పేర్కొంది. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. ఉత్తర మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. అది పశ్చిమ దిశగా కదులుతూ సాయంత్రానికి వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. రేపు ఉదయానికి దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటనుందని అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఇవాళ రేపు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం, విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రాలు తెలిపాయి. ఇవాళ ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురవచ్చని పేర్కొంది. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.